హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు కొబ్బరి బూరెలు ఎలాగో చూద్దామా అండి. ఏంటి, కొబ్బరి బూరెలకు కూడా వీడియో అవసరమా? ఇవి చేయడం కూడా రాని వాళ్ళు ఉంటారా అని అనుకుంటున్నారా? వచ్చిన వాళ్ళ కోసం కాదండి, రాని వాళ్ళ కోసం. వచ్చిన వాళ్ళు మీకులా చేస్తున్నామో లేదో చూసి కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. దీనికోసం ఒక రోజంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని పిండి పెట్టించేటప్పుడు తడి బియ్యమే పిండికి పట్టించుకోవాలన్నమాట. అంటే మిల్లికి ఇచ్చేటప్పుడు తడి బియ్యంతోనే ఇస్తే మనకి ఇలాగ పిండి పట్టి ఇస్తారు. ఇది తడి బియ్య పిండి అనమాట. కొబ్బరి బూరెలు మెత్తగా ఉండాలంటే పిండి స్మూత్గా ఉండాలి. పిండిని ఒకసారి చల్లించుకొని మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. మళ్ళీ ఈ తడి బియ్య పిండి పూర్తిగా ఆరిపోకూడదు, పొడి పొడిగా అవ్వకూడదు. దాన్ని గట్టిగా నొక్కుకొని జల్లించుకున్న తర్వాత పాకం పట్టుకునే లోపల మూతేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి పొడి ఆరిపోతే కొబ్బరి బూరెలు విడివిడిగా అయిపోతాయి, మంచిగా రావు. ఇది అయిన తర్వాత మనం దీనికోసం కొబ్బరిని రెడీ చేసుకోవాలి. ఈరోజు మేము 2 కిలోల బియ్యంతో కొబ్బరి బూరెలు చేస్తున్నాం. దానికి సుమారు 3 కొబ్బరికాయలు వాడుతున్నాం అన్నమాట. కంపల్సరీగా 2 కొబ్బరికాయలు కావాలి. ఇంకోటి వేసుకున్నా సరే బాగుంటుంది. ఇలాగా సన్నగా ముక్కలు చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా పేస్ట్లా చేసుకోవాలి. మీ ఇంట్లో కొబ్బరి కోరుకునేది ఉంటే కొబ్బరి కోరుకున్నా సరిపోతుంది అనమాట. ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకున్న కొబ్బరి కూరని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 కాయలైనా సరిపోతాయి 2 కిలోల బియ్యానికి. ఇంకో కాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన ఆప్షన్ అనమాట. శ్రావణ మాసంలోనూ ఎప్పుడన్నా పూజలు చేసుకున్న టైంలోనూ కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉంటే వెంటనే ఈ కొబ్బరి బూరెలు చేసేసుకోవచ్చు. ఇక్కడ మేము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అన్నమాట కొబ్బరి ముక్కల్ని. తర్వాత బెల్లాన్ని పాకం కోసం రెడీ చేసుకోవాలి. దీనికి కొలత ఏంటంటే కిలో బెల్లానికి 1.5 కిలోల బియ్యం అనమాట. మరి 2 కిలోల బియ్యం ఎందుకు నానపోసాం అనుకుంటున్నారా? బియ్యం పిండి ఎక్కువ ఉంటే మంచిదే కదండి, తగ్గకుండా. అందుకోసం అనమాట. బెల్లాన్ని చితక్కొట్టుకొని కొంచెం నీళ్లు పోసుకొని పాకానికి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది లేత పాకం, అంటే నీళ్ళలో వేసినప్పుడు కొంచెం ఉండైతే సరిపోతుంది. ఇప్పుడు చూడండి వీడియోలో, అలా ఉండైతే సరిపోతుంది అనమాట. ఇలా వస్తే బూరెలు మెత్తగా ఉంటాయి. ఆ పాకంలో మనం కోరుకున్న అంటే పేస్ట్ చేసుకున్న కొబ్బరిని వేసి ముందు కలుపుకోవాలి. అది కలుపుకున్నాక దానిలో మనం జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఎలా అంటే సేమ్ అరిసెల్లాగే, కాకపోతే ఇందులో కొబ్బరిని వేసుకుంటాం ముందు పాకంలో, తర్వాత బియ్య పిండి వేసి కలుపుకుంటాం. ఇది ఎలా వేసుకోవాలంటే సలివిడి ముద్దలా అయ్యే వరకు వేసుకోవాలన్నమాట. మనం కలుపుకుంటుంటే మనకు తెలుస్తుంది. బూరి చేయడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం పిండి తగ్గిందనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకున్నాం అనమాట. ఎలా అంటే చివరికి మనకి మొత్తం కలిపిన తర్వాత చూస్తే అది వచ్చు సలిమిడిలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఉండేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇది రెడీ అయ్యాక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా బూరెల్లా వేసుకోవడమే అనమాట. ఇక్కడ మేము 2 రకాలు చేసామండి. ఒకటి మధ్యలో రంధ్రం పెట్టింది, ఒకటి పెట్టింది, 2 రకాలుగా అనమాట. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ వాళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కదా, అలా 2 రకాలు చూపించడం కోసమని 2 రకాలు. మేము ఇలా రంధ్రం పెట్టుకొని కొబ్బరి బూరెలు చేసుకుంటాం. కొంతమంది మధ్యలో రంధ్రం లేకుండా వేసుకుంటారు. మేము గారెలకు ఎలా రంధ్రం చేసుకుంటామో అలా వేసుకుంటాం అన్నమాట. ఇలాగ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేగిన తర్వాత తీసుకోవడమే. ఇవి చూడండి, నూనెలో వేయగానే ఎలా పొంగుతున్నాయో, ఇలా పొంగుతుంటే బూరెలు మంచిగా వచ్చినట్టు అనమాట. అంటే పాకం మంచిగా కుదిరిందని అర్థం. మన నూనెలో వేయగానే పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగితే బూరెలు పాకం బాగా కుదిరిందని అర్థం. చూడండి వీడియోలో చూపిస్తున్నాం, అలా పొంగే కదండి. చూడండి, మొత్తం ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకునేటప్పుడు అటు ఇటు తిప్పుకోవాలి. అంతే, కొబ్బరి బూరెలు రెడీ. ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. మీరు ఇలాగే చేస్తారా? కొంతమంది పాకం పట్టేటప్పుడే యాలక్కాయల పొడి కూడా వేస్తారండి. కాకపోతే ఇక్కడ కొబ్బరిని యాలక్కాయల పొడి డామినేట్ చేస్తుందని మేము వేయం అనమాట. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండి వేయాలి అనుకుంటే యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి. పాకం పట్టి కొబ్బరి వేసేటప్పుడు యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట.
అది మన ఆప్షను. చూడండి బూరెలు రెడీ అయిపోయాయి. తింటే కూడా మెత్తగా నోట్లో కరిగిపోయేలా ఉంటాయండి. మీరు వీటిని కొబ్బరి బూరెలనే అంటారా? వీటిని ఇంకేమైనా పేరుతో పిలుస్తారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.